నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, శ్రీ విద్య ఉపాసకులు, అలానే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. జయప్రద గారు, మనం వివిధ రాశుల వారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ పర్సనాలిటీ, లేకపోతే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఎలా ఉండే అవకాశం ఉందనేది మనం డిస్కస్ చేస్తున్నాం కదండి. వివిధ రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం కూడా. మరి ఈ వీడియోలో మిథున రాశి గల వారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది? తప్పకుండా అమ్మ. మిథున రాశి అంటే అది ఆ రాశి లక్షణాలన్నీ అంటే మనుషులు చాలా కొంచెం హైటు పర్సనాలిటీస్ చూడడానికి గంభీరంగా కనిపించే వాటి పర్సనాలిటీస్ ఉంటాయి. చాలామంది హైట్ ఉంటారు. ఈ పర్సన్ అంటే వాళ్ళ లక్షణాలు బై డిఫాల్ట్ వాళ్ళకు ఉన్నప్పటికీ, అంటే కొంతమందికి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి పొలుగులు వచ్చి కొంచెం ఎవరన్నా షార్ట్ ఉంటే ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం ఈ మిథున రాశిలో వాళ్ళందరూ పొడిగే. మంచి హైట్ పర్సనాలిటీ, మంచి పర్సనాలిటీ కూడా. అంటే ఒక హైటే కాదు, చూడడానికి మనిషి ఒడ్డు పొడుగు అన్నీ బాగుంటాయి, అన్నీ కలిసి లక్షణాలు అనమాట. ఆడపిల్లైనా మగపిల్లైనా చక్కగా అందంగా ఉంటుంది రూపం చూడడానికి. అనుకోవచ్చు. నిండుగా ఉంటారు మనుషులు. అంత సన్నగా ఉంటారు, అంత లావుగా ఉంటారు, మీడియం సైజులో చక్కగా అందంగా ఉంటారు, మాట్లాడతారు. కొంతమంది వాళ్ళ జాతక రీత్యా ఉండే లక్షణాలు, కొంతమంది ఇంట్లో ఉండే వాతావరణం, దానివల్ల కొంచెం సన్నగా పొట్టిగా కొంతమంది అవుతారు. మ్యాక్సిమం అంతా హైట్, మంచిగా మాట్లాడతారు. సో ఈ మిథున రాశిలో అదృష్టం ఏంటంటే వీళ్ళు చక్కగా మాట్లాడతారు, అందరినీ చక్కగా కలుపుకుంటారు, ఏ పనైనా చేయగలము. అంటే వీళ్ళకి సహజంగా ఏదైనా చేయాలి అంటే కొంచెం లేట్గా నడుస్తాయి పాపం. వాళ్ళ జాతకరీత్యా వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఏది కావాలనుకున్నా అది లేట్గా వస్తుంది, వీళ్ళకి ఎర్లీగా రాదు. ఇది అయిపోవాలి, ఇది కావాలని వాళ్ళు ఎంత తొందరపడినా పాపం అంత ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి. కానీ వీళ్ళు ఉండే మనస్తత్వం ఎలాంటిదంటే మనుషులతో మాట్లాడడము, మనుషుల్ని రిసీవ్ చేసుకోవడము, మనుషులతో ఏ మనిషికి ఎలా కావాలని ఇవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు లేదు ఈ మనిషితో మనం చక్కగా సరదాగా మాట్లాడితే ఆయన ఇష్టం అంటే సరదాగా జోయిల్గా మాట్లాడు, అంటే చాలా అర్థం చేసుకునే మనస్తత్వం, చాలా అర్థం చేసుకునే మనస్తత్వం. అంటే ఎదుటి వాళ్ళని తొందరగా అర్థం చేసుకుంటారు, కానీ వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఏం కావాలో ఇవ్వగలరు, కానీ వీళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో వాళ్ళకి అలా కావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎవరిని అడగరు, నాకు ఇలా చేయండి అని చెప్పరు. దానివల్ల ఏమవుతుందంటే అది అక్కడ వాళ్ళకి మైనస్. సో వీళ్ళు మనసులో ఉన్న విషయాలు కానీ ఏమి బయటపడవు. జనరల్గా ఈ రాశిలో ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం నీట్నెస్ ఎక్కువ, కొంతమంది అసలు నీట్నెస్ ఉండరు, చాలా ఎక్స్ట్రీమ్ అనమాట. ప్రతిదీ ఉంటే అంటే ద్విస్వభావ రాశి ఇది. అంటే ఉంటే పద్ధతిగా చక్కగా మాట్లాడడం, పనులు అన్నీ డిసిప్లిన్గా చేస్తారు. లేకపోతే ఖచ్చితంగా అన్డిసిప్లిన్ పర్సన్స్ అనమాట. అంటే ఏంటంటే అసలు చేయకపోవడము, నిద్ర లేకపోవడము, బద్ధకస్తులు, ఏ పని చెప్పినా చూద్దాంలే చేద్దాంలే అనడము, ఇలాంటివి జరుగుతాయి. సో 2 రకాల పద్ధతులు, 2 విభిన్న మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు ఈ రాశిలో. అయితే అటు లేకపోతే ఇటు ఉంటారు, మిక్సింగ్గా ఉండదు. ఉంటే పద్ధతిగా చక్కగా ప్రతి ఒక్కరిని కలుపుకోవడం, ఏ విషయమైనా చేయడం. సో దీంట్లో ఉండే లక్షణాలు ఒకే ఒక లక్షణం ఏంటంటే అటు ఇటు ఎలా ఉన్నప్పటికీ లేడీస్ బాగుంటారు. మిథున రాశి పుట్టిన అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా దాన్ని అంటే ఆ పద్ధతిని ఈ పద్ధతిని 2 బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే వీళ్ళు బద్ధకంగా కావాలన్నప్పుడు బద్ధకంగా ఉంటారు, మళ్ళీ పని చేయాలని చేసేస్తారు. సో ఇది బ్యాలెన్స్ చేస్తే ఒక లేడీస్ అనమాట బాగుంటుంది. సో అబ్బాయిలు మాత్రం ఇలా ఉంటారు, అలా ఉంటారు. సో ఒక్కొక్కసారి ఈ అబ్బాయిల్ని అసలు మిథున రాశిలో పుట్టిన అబ్బాయిలు అసలు పర్సనాలిటీ ఉందిరా కానీ నీ బుర్ర ఎందుకు వాడవరా అని ఇంట్లో వాళ్ళు తిడతారు, అలా కూడా ఉంటుంది. కొంతమంది పర్సనల్ తగ్గట్టు వాళ్ళ మైండ్ చాలా చక్కగా వాడతారు, చాలా చక్కగా అన్ని విషయాల్ని తెలుసుకుంటారు, చెప్తారు. వీళ్ళకున్న మెయిన్ అదృష్టం ఏంటంటే ఏ విషయమైనా తొందరగా నేర్చుకోగలుగుతారు, కానీ అది వాళ్ళకి అదృష్టం కలగదు అంతే. వాళ్ళకి అదృష్టం పాపం రాదు, కానీ ఇంత మంచి మనస్తత్వం కలవారు, మంచి మనస్తత్వం, మనుషులు నలుగురిని కలిపేసుకోవడం, వాళ్ళకి అంతా కాస్త దురదృష్టం వెంటాడేలాగే కనిపిస్తుంది అంతే. కొంచెం ఆలస్యమై ఆస్కింగ్ అవ్వదురా అనుకున్నప్పుడు అవుతుంది పాపం పని. అందువల్ల దీంట్లో వీళ్ళు చాలామంది ఉద్యోగాలతో ఇబ్బంది పడుతుంటారు, జాబులు రాక బాధపడతారు, కొంతమంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది వ్యాపారంలో నష్టపోతుంటారు, మోసపోతుంటారు. సో వీళ్ళు తొందరగా ఏంటంటే ఇప్పుడు చెప్పేందరూ తొందరగా నమ్మేస్తారు మనుషుల్ని కదా, నమ్మకంతో వీళ్ళు చేస్తారని నమ్మకంతో వీళ్ళు పెడతారు, అలా అప్పుడు మోసంగా అవుతుంది, మోసపడతారు. ఎందుకంటే మోసపడతారు వాళ్ళు, ఎందుకు ఖచ్చితంగా వాళ్ళు పాపం నమ్ముతారు ఎదుటి వాళ్ళని, నమ్మితేనే మోసం చేయగలరు, నమ్మకపోతే ఎవరు మోసం చేయలేరు కదా. సో వీళ్ళు నమ్ముతారు మనుషుల్ని, ఈజీగా మోసపోతారు. మరి వీళ్ళకి స్టడీస్ ఎట్లా ఉంటాయి? 2 స్వభావాలు చెప్పారు, ద్విస్వభావం కదా వీళ్ళది. కొంతమందికి జాతకంలో వాళ్ళ లగ్నం బాగుండి, టైం బాగుంది, పుట్టిన టైం అది బాగుండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ బాగుంది అనుకోండి, సో బ్రహ్మాండంగా చదువుతారు.
లేకపోతే సామాన్యం చదువు అయితే ఎలాగైనా చదువుతారు. కాకపోతే ఏంటంటే అది వీళ్ళకి అక్కడికి రాదు. కొంచెం చాలా డిగ్రీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి, కానీ అవి దేన్ని యూస్ చేయరు వాళ్ళు. వాళ్ళు ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని చేసుకుంటుంటారు. చదివింది ఒకటి చేసే పని ఒకటి. ఏం చేస్తున్నానంటే నాకు ఎందుకో చదవమన్నారు కానీ అది కలిసి రాలేదు, ఇందులో నేను వ్యాపారం చేసుకుంటున్నాను, వ్యాపారంలో ఉన్నా అని చెప్పేసి. సో వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ అనమాట. అంటే మనం ఎవరి మీద ఆధారపడకూడదు, మనం ఎలాగో సంపాదించాల్సింది, మనం ఎంతైనా సంపాదించాలి, ఇంటికి ఇవ్వాలి, అంతేగాని మనం అలా సోంబేరి తిరగకూడదని మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాస్త బాధ్యతాయుతమైన ప్రవర్తన కలిగి. ఖచ్చితంగా ఏంటంటే 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒకళ్ళు బాధ్యత లేకుండా ఉంటారు, కొంతమంది బాధ్యతతో ఉంటారు. సో అది వాళ్ళ తల్లిదండ్రులు ప్రారంభం అనుకోవాలి. ఎందుకంటే అలాంటి పిల్లలు పుట్టడం అనేది కొంచెం తల్లిదండ్రులు చేసుకున్న పాపమే అనుకోవాలి. అయితే వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారా, వ్యాపారం పెట్టుకుంటూ ఉంటారా? ఉద్యోగాలే ఎక్కువ మంది, ఉద్యోగాలు వీళ్ళకి మంచిది. ఎందుకంటే వ్యాపారం వీళ్ళని మోసపోతారు. ఎందుకని వాళ్ళు చేసింది మంచిదే అని చెప్పి నమ్మడం అలవాటు కనుక వ్యాపారం చాలా తక్కువ. ఇండిపెండెంట్గా వాళ్ళు జాబ్ చేసుకోవడం, తర్వాత ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకోవడం, ఏదైనా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఓన్గా. అంటే ఇప్పుడు బిజినెస్ అంటే చాలా రకాలు వస్తాయి కదా. అవును. సో రియల్ ఎస్టేట్స్ అని అది చేసుకోవచ్చు, దానికి బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రియల్ ఎస్టేట్ రంగాల్లో వాటిలో వ్యాపారాలంటే ఓకే చేసుకోవచ్చు. తర్వాత మార్కెటింగ్ చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడంలో చాలా ఫస్ట్ మార్క్స్ వీళ్ళకి. ఇప్పుడు మీరే చెబుతున్నారు, ఫస్ట్ నుంచి చాలా పర్టికులర్గా చెబుతున్నారు, మిథున రాశి గలవారు అంటే 2 రకాలుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి పెళ్ళైన తర్వాత కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే వైవాహిక జీవితం కావచ్చు, ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు వీళ్ళకి ఎలా ఉంటే వాళ్ళకి ఆపోజిట్ వస్తుందా. సో ఇన్రెస్పాన్సిబుల్గా ఉండే పర్సన్స్కి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు వస్తారు. సో వీళ్ళకి ఉన్న అదృష్టం ఏంటంటే వచ్చిన ఆ జీవిత భాగస్వామి. ఓకే. సో బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు సరిగా లేరు, పద్ధతిగా లేరు, వాళ్ళు పద్ధతులు పెడతారు. పద్ధతిగా ఉండాల్సిందే, పద్ధతిగా చేయాల్సిందే అని చెప్తారు. సో పద్ధతిగా ఉన్నారు, సో వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు వస్తారు. అది సో జీవిత భాగస్వామి వీళ్ళకి బాగుంటుంది, దానికి ఇబ్బంది లేదు. ఆర్థికంగా నిలదొక్కుంటారా వీళ్ళు? ఉంటుంది. అదే చెప్తున్నా కదా, చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా పాపం డ్రైవింగ్ కొని చేస్తారు. వాళ్ళు డ్రైవింగ్ కొని వెళ్తారు. ఎందుకు అంటే మనం రూపాయి ఎవరి మీద ఆధారపడకూడదు, మనం సంపాదించాలి. సో అది ఏ పనైనా చేయాలి. సో దాంట్లో వీళ్ళు ముందు ఉంటారు. అంటే చదువుల్లో ఎంత రాణించినా మేము ఇంత చదివాని గర్వం ఉండదు వాళ్ళకి. ఏదో ఒక పని చేసి ముందు కుటుంబానికి ఇవ్వాలి, ఫ్యామిలీకి ఇవ్వాలి అనే నమ్మకం ఎక్కువ వీళ్ళకి. అంటే ఆ పద్ధతి ఎక్కువ వీళ్ళకి. అయితే రకరకాల ఇబ్బందులు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిష్కార మార్గాలు సూచిస్తారు? విష్ణుదాసం పారాయణ చేయడం మంచిది వీళ్ళకి. ఓకే. అయితే మనం ప్రతి వీడియోలోనూ వివిధ రాశులు గలవారు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది అనేది కూడా మీరు చెబుతూ ఉన్నారు. కాబట్టి మిథున రాశి వారు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? తిరుమల క్షేత్రం. అయితే మనం ప్రతి వీడియోలోనూ మాట్లాడుకున్నట్టుగానే మిథున రాశి గల వారికి ఏ కలర్ సెట్ అవుతుంది, వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి, అవి తెలియజేస్తారా? గ్రీన్ వీళ్ళ లక్కీ కలరు, తర్వాత 5 నెంబర్ వీళ్ళ లక్కీ నెంబర్. 5. ఇప్పుడు గ్రీన్లో ఎన్ని షేడ్ వేసుకోవచ్చా? ఎన్ని షేడ్స్ వేసుకోవచ్చు. ఓకే. సో డార్క్ గ్రీన్ చాలా మంచి కలిసి వస్తుంది వీళ్ళకి. మిగతా గ్రీన్స్ మనం వేసుకోవచ్చు, కానీ 5 వీళ్ళ లక్కీ నెంబర్ ఎప్పుడు. ఓకే. కొంతమంది సోమవారం, మంగళవారం, బుధవారం ఇలాంటి వారాలు కూడా మంచివని చెబుతూ ఉంటారు. అవునవును. మిథున రాశి వారికి ఏ వారం మంచిది? బుధవారం. అంటే ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా బుధవారం చేస్తే మంచిది వీళ్ళకి. మిథున రాశి గలవారు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, అలానే పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.